కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుందని ఆరోపించారు. ప్రజా సమస్యల్ని కాంగ్రెస్ బీజేపీ పక్కన పెట్టి అసెంబ్లీలో డైలాగ్ వార్ నడిపించాయని మండిపడ్డారు. చనాకా కోరాడ ప్రాజెక్టును పూర్తి చేయాలని సర్కారును డిమాండ్ చేశారు కవిత. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్న కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో స్పూన్ మట్టి కూడా తీయలేదని ఫైర్ అయ్యారు. ప్రాణహిత చేవెళ్ళ ఎప్పుడైతే ప్లేస్ మార్చడం జరిగిందో అప్పుడు ఆదిలాబాద్కి ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టాలనే నిర్ణయం తీసుకున్నాం. ఒకటి కుప్టి కావచ్చు, చనక కొరాట కావచ్చు, ఇంకా చిన్న చిన్న చాలా లిఫ్ట్లు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేసి బడ్జెట్ రిలీజ్ చేసినాం. ఈ పర్టికులర్ ప్రాజెక్టే చూసుకుంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు కూడా బీఆర్ఎస్ హయాంలోనే రిలీజ్ అయినాయి. ఈ ప్రాజెక్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ₹1 కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్లో చేసిన మంచిని ఖచ్చితంగా మంచి జరిగిందనే చెప్తాను నేను. బీఆర్ఎస్లో జరిగిన చెడును కూడా చెడు జరిగిందని చెప్తాను, అట్లా తప్పేం లేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది పరిస్థితి ఇక్కడ. కనీసం ఆ తోక పనులు కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు. మరి ఇంత నిర్లక్ష్యం ఉండడం ఎందుకు? అయిపోయింది, మొత్తం టోటల్ అయిపోయింది. వీళ్ళు రిలీజ్ చేసిన ఆ 179 crores ఖర్చు పెడితే అయిపోతుంది. అది